నా పేరు యుగంధర్. మీ అల్లుడు భాస్కర్రావు ఈ ఉత్తరం ఇచ్చారు అంటూ యుగంధర్ సీత తండ్రికి ఓ కవర్ అందించాడు. కూర్చోండి అని కవర్ చింపి అందులో ఉత్తరం తీసి చదివి కళ్ళు తుడుచుకుని, మీరు ఏవో ప్రశ్నలు అడుగుతారని సహకరించమని రాశాడు భాస్కర్రావు. అడగండి అన్నాడు. యుగంధర్ ప్రశ్న అడిగేలోపునే, క్షమించాలి, మీకు కాఫీ కూడా ఇవ్వడానికి వీల్లేదు. మా ఆవిడ దిగులుతో మంచం పట్టింది అన్నాడు. ఓ ప్రాక్టికల్ జోకర్ అనేవాడు భాస్కర్రావు మీద రేవతి మీద కసిపెట్టుకున్నాడు. కానీ మీ అమ్మాయిని హత్య చేయడానికి ఇంత నాటకం ఆడుతున్నాడని మేమెవరూ అనుకోలేదు అన్నాడు యుగంధర్. ఆ ప్రాక్టికల్ జోకర్ అనేవాడే హత్య చేశాడని మీకెలా తెలుసు అడిగాడు వెంకటాచలం. ఆధారాలున్నాయి. అతని గురించి మీకేమన్నా తెలుసా అడిగాడు యుగంధర్. నాకెలా తెలుస్తుంది ఎదురు ప్రశ్న వేశాడు వెంకటాచలం. మీ అమ్మాయి పెళ్లి కాక పూర్వం మీ ఇంట్లో ఉండి ఎవరైనా కుర్రాడు చదువుకునేవాడా అడిగాడు యుగంధర్. మా ఇంట్లో ఎవరూ లేరు. కుర్రాళ్ళ ఎప్పుడు అన్నాడు వెంకటాచలం. క్షమించాలి, సరిగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరో ఒక విద్యార్థి అయి ఉండొచ్చు, ఎవడో అనాథ బాలుడు అయి ఉండొచ్చు. యుగంధర్ గారు, నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మా ఇంట్లో ఏ అనాథ బాలుణ్ణి అట్టే పెట్టుకోలేదు. వారాలు చూసుకునే కొంతమంది కుర్రాళ్ళకి భోజనం పెట్టేవాణ్ణి అంతే అన్నాడు వెంకటాచలం. యుగంధర్ నిట్టూర్పు వదిలి, పోనీ అతనెవరో చెప్పండి అన్నాడు. ఎవరని చెప్పగలను? ఇప్పుడు కూడా మా ఇంటికి వారాలకొస్తున్న విద్యార్థులున్నారు. రోజు ఒక బీద విద్యార్థికి ఇంట్లో అన్నం పెడుతున్నాం. ఇలా 30 సంవత్సరాల నుంచి సాగుతోంది. కొంతమందికి ఏడాది, కొంతమందికి 2 ఏళ్లు పెట్టాను. వాళ్ళందరి పేర్లు జ్ఞాపకం లేవు. మీ అమ్మాయి వివాహానికి నెల రోజుల పూర్వం మీ ఇంట్లో వారాలు చేసుకున్న విద్యార్థుల పేర్లు జ్ఞాపకం ఉన్నాయా? లేవు. 20 ఏళ్ల క్రితం విషయం. ఆ కుర్రాళ్ళు ఎవరో ఎలా జ్ఞాపకం ఉంటుంది? యుగంధర్ 2 నిమిషాలు మౌనంగా ఉండి, అసలు విషయం తెలిస్తే ఎవరో చెప్పగలరేమో అంటూ సీతకి అతను ఎవరో రాసిన 2 ఉత్తరాలు వెంకటాచలానికి ఇచ్చాడు. ఆ 2 ఉత్తరాలు చదివి, క్షమించాలి, జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. మీ ఆవిడికి జ్ఞాపకం ఉందేమో. మీరు చూడండి, ఆమె చూసి ఉండొచ్చు. అంటే సీత అతనితో చనువుగా ఉండడమా? చూసుంటే నాకు చెప్పేదే. అయినా అడుగుతాను అని లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చి, ప్రయోజనం లేదు, ఆమెకేమీ జ్ఞాపకం లేదు అన్నాడు. యుగంధర్ లేచి నిలబడి, ఇంకొక ప్రశ్న అన్నాడు. అడగండి. ఆ ప్రాక్టికల్ జోకర్కి భయపడి మీరు నిజం చెప్పడం లేదా? అంటే రేవతి తన బందీగా ఉందని, మీరు తనని గురించి నాతో ఏమైనా చెబితే రేవతి ప్రాణానికి హాని కలుగుతుందని ప్రాక్టికల్ జోకర్ మిమ్మల్ని బెదిరించడం వల్ల మీరు నిజం దాస్తున్నారా అడిగాడు యుగంధర్. వెంకటాచలం మొహం పాలిపోయింది. బిత్తరచూపులు చూస్తూ అటువంటిదేమీ లేదు అన్నాడు. యుగంధర్ వెంకటాచలం ఇంటి నుంచి తిన్నగా తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. వెంకటాచలం నిజం దాస్తున్నాడో లేదో తెలుసుకోవడం కష్టం. రేవతికి హాని కలుగుతుందనే భయం వల్ల వెంకటాచలం అతని భార్య ప్రాక్టికల్ జోకర్కి రక్షణిచ్చుంటే అతన్ని పట్టుకోవడం కష్టం. సీతకి ఉత్తరాలు రాసిన అతనికి ప్రాక్టికల్ జోకర్కి ఎటువంటి సంబంధము లేదా? నిజంగానే వెంకటాచలానికి అతని భార్యకి ప్రాక్టికల్ జోకర్ ఎవరో తెలీదా? వెంకటాచలం దాస్తున్నంత మాత్రాన తెలుసుకోవడం అసంభవమా? ఎందుకు అసంభవం? అప్పుడు వెంకటాచలం, అతని భార్య, సీత, ప్రాక్టికల్ జోకర్ మాత్రమే ఈ ఊళ్ళో లేరుగా. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళకి కళ్ళు చెవులు లేవా? కనుక్కోవాలి. హోటల్ నుంచి బయలుదేరాడు యుగంధర్. వెంకటాచలం ఇల్లున్న వీధిలోకి వెళ్ళాడు. ఒక ఇంటి దగ్గర ఆగి వసారాలో పడకుర్చీలో కూర్చున్న ముసలాయిని చూసి, మీరు ఈ ఊళ్ళో ఎంతకాలం నుంచి ఉంటున్నారు అడిగాడు. ఆ ముసలాయన అనుమానంగా యుగంధర్ని చూసి, మీకెందుకు? 20 ఏళ్ల క్రితం ఈ వీధిలో ఉన్న ఒక మనిషి కోసం వెతుకుతున్నాను. అయితే నేను ఏమీ చెప్పలేను. నేను ఈ ఊరికొచ్చి 6 ఏళ్లయింది. అదిగో ఆ ఎర్రడాబా ఇంట్లో వెంకటాచలం గారు అని ఆయన ఉంటున్నారు. ఆయన చాలా కాలం నుంచి ఈ ఊళ్ళోనే, ఈ వీధిలోనే, ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన్ని అడగండి. ఆయన్ని అడిగాను. నా దురదృష్టం, ఆయనకి జ్ఞాపకం లేదు. ఆ ముసలాయన అనుమానంతో, ఎవరికోసం వెతుకుతున్నారు, దేనికి అడిగాడు. ఎవరికోసమంటే పేరు చెప్పలేను, అదే చిక్కు. 20 ఏళ్ల క్రితం ఈ వీధిలో ఒక బీద విద్యార్థి ఉండేవాడు. అతని దూరపు బంధువు ఒకరు చనిపోయి 2 లక్షల రూపాయల ఆస్తి అతనికిచ్చాడు. అందుకని వెతుకుతున్నాను. నేను లాయర్ గుమస్తాని అన్నాడు యుగంధర్. పేరు తెలియని వాడికి అంత ఆస్తి ఎలా ఇచ్చాడు? అతని చెల్లెలు కొడుకట. చిన్నప్పుడే మలయ వెళ్ళిపోయాడట. చెల్లెలికి కొడుకు పుట్టాడని తెలుసు, కానీ పేరేంటో ఎక్కడున్నాడో తెలీదు చెప్పాడు యుగంధర్. వెంకటాచలం గారింటికి ఎదురింట్లో ఉంటున్న మాణిక్యంగా అడగండి. ఆయన చాలా కాలం నుంచి ఈ వీధిలోనే ఉంటున్నాడు అన్నాడా ముసలాయన. యుగంధర్ హ్యాట్ ముందుకు లాక్కుని చరచరా నడిచాడు. వెంకటాచలానికి కనిపించకుండా మాణిక్యం ఇంట్లోకి వెళ్ళాలి. యుగంధర్ అదృష్టం వల్ల వెంకటాచలం గుమ్మం దగ్గర లేడు. మాణిక్యం ఇంటికి వసారా లేదు. తలుపు మూసుంది. తలుపు తట్టగానే ఓ వృద్ధుడు తలుపు తెరిచాడు. మాణిక్యం గారు తమరైనా
అడిగాడు యుగంధర్. అవును, మీ సహాయం కోరొచ్చాను. రండి అన్నాడు మాణిక్యం. తలుపు అవతలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్. మీరు ఈ వీధిలో చాలా కాలం నుంచి ఉంటున్నారా? చాలా కాలంగా, 34 ఏళ్ల నుంచి. అయితే నాకు మీరు తప్పకుండా సహాయం చేయగలరు. నా పేరు యుగంధర్. యుగంధర్? డిటెక్టివ్ యుగంధరా? యుగంధర్ తల ఊపాడు. మాణిక్యం ఆదుర్దాగా, నాతో మీకేం పనొచ్చింది? అడిగాడు. మీ సహాయం అవసరమైంది. అదేంటో చెప్పే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీకు నాతో సహకరించడం ఇష్టం ఉన్నా లేకపోయినా నేనిలా మిమ్మల్ని అడిగినట్లు ఎవరితోనూ చెప్పకూడదు, అంతే. సరే. మీ ఎదురింట్లో ఉన్న వెంకటాచలం గారితో మీకు బాగా పరిచయం ఉంది కదూ? ఆ, 20 ఏళ్ల క్రితం, అంటే ఆయన కుమార్తె సీతకి వివాహం కాక పూర్వం విషయం ఇది. ఆయన ఇంట్లో వారాలు చేసుకున్న ఒక కుర్రాడి గురించి వివరాలు కావాలి. ఎవరా కుర్రాడు? ఆయన ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒక విద్యార్థి వారాలకు వస్తూనే ఉంటాడు. ఆ కుర్రాడి పేరు నాకు తెలియదు. ఆ కుర్రాడి ఆనవాలు చెప్పలేను. ఆ కుర్రాడి గురించి నాకేమీ తెలీదు. నాకు తెలిసిందల్లా అతనెవరో సీతని ప్రేమించాడని, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళని, అంతే. మాణిక్యం చిన్నగా నవ్వి, అతని పేరు అని క్షణం కళ్ళు మూసుకుని, విద్యాసాగర్. ఏం చేశాడేంటి? అడిగాడు. విద్యాసాగరేనని మీకెట్లా తెలుసు? అడిగాడు యుగంధర్. సీత అతనితో మరీ చనువుగా ఉండడం ఒకరోజు నేను చూశాను. పెళ్లికాని పిల్ల. నాకు కూతుళ్ళున్నారు. వెంకటాచలానికి అతని భార్యకి తెలీదేమో అనుకుని మా ఆవిడ్ను వెంకటాచలం భార్యకి చెప్పమన్నాను. వాళ్ళు వెంటనే సీతకి పెళ్లి చేసేశారు అన్నాడు మాణిక్యం. సీత విద్యాసాగర్ ప్రేమించుకునుంటే వాళ్ళిద్దరికీ వివాహం చేయక వేరే సంబంధం ఎందుకు తెచ్చారు వెంకటాచలం గారు? వాళ్ళు ప్రేమించుకున్నారో లేక తోచక ప్రేమ కలాపం ప్రారంభించారో ఎవరికి తెలుసు? ఆ రోజుల్లో కులం పట్టింపులు ఎక్కువ. వెంకటాచలం గారు చాలా ఆచారపరులు. విద్యాసాగర్కి సీతనిచ్చి పెళ్లి చేసే ఆలోచన లేనేలేదు. విద్యాసాగర్ని వెంకటాచలం గారు కోపడ్డం కానీ, ఇంటికి రావద్దని అనడం కానీ జరిగిందా? వెంకటాచలం గారు అటువంటి పొరపాటు చేయలేదు. చేస్తే ఇద్దరూ మొండికేయడం జరిగేది. వాళ్ళ విషయం తనకేమీ తెలియనట్లు పెళ్లి సంబంధం నిశ్చయం చేశారు కూతురికి. విద్యాసాగర్ కానీ సీత కానీ ఏమీ మాట్లాడలేదు. ఏ రభస లేకుండా పెళ్ళైపోయింది. వెంకటాచలం గారింట్లో వారాలు చేసుకునే కుర్రాళ్ళందరితో పాటు అతను చాకరీ చేశాడు. పెళ్ళైన తర్వాత విద్యాసాగర్ గొడవ చేశాడా? లేదు. 3 నెలల తర్వాత వెంకటాచలం గారింటికి రావడం మానేశాడు. చదువు మానేశానని, ఉద్యోగం కోసం వెతుకుతున్నానని చెప్పాడు అందరికీ. విద్యాసాగర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడా తర్వాత? నాకు తెలీదు. ఈ వీధికి రాలేదు. నాకెప్పుడూ బజార్లో కూడా కనపడలేదు. విద్యాసాగర్ని వర్ణించి చెప్పగలరా? క్షమించాలి, అంత బాగా జ్ఞాపకం లేదు. అతని ఫోటో కావాలంటే దొరుకుతుందనుకుంటాను. యుగంధర్ ఆశ్చర్యంతో, ఎక్కడ దొరుకుతుంది? అడిగాడు. మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాడు విద్యాసాగర్. స్కూల్ ఫైనల్ స్టూడెంట్స్ సామాన్యంగా గ్రూప్ ఫోటో తీసుకుంటారు. గ్రూప్ ఫోటో ఒకటి స్కూల్లో ఉంటుంది, చెప్పాడు మాణిక్యం. చాలా థ్యాంక్స్, వస్తాను అని లేచాడు యుగంధర్. ఇన్ని ప్రశ్నలు మీరడిగితే నేను ఓపిగ్గా సమాధానాలు చెప్పాను. దయచేసి నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పండి. విద్యాసాగర్ ఏం చేశాడు? అడిగాడు మాణిక్యం. హత్య, సీతని అని చెప్పి యుగంధర్ వెళ్ళిపోయాడు. లైబ్రరీ హాల్లో తగిలించున్నాయి, అన్నీ తెప్పించమంటారా? అడిగాడు మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్. అవసరం లేదు, నేను వెళ్ళి చూస్తాను అని లైబ్రరీ హాల్లోకి వెళ్ళాడు యుగంధర్. గత 50 ఏళ్లుగా ప్రతి ఏడు స్కూల్లో చదువుకుని వెళ్ళిపోతున్న విద్యార్థుల గ్రూప్ ఫోటోలు గోడకు తగిలించున్నాయి. ఏ సంవత్సరం విద్యాసాగర్ ఆ స్కూల్లో చదివాడో యుగంధర్ ఊహించి ఆ 1-2 సంవత్సరాల తాలూకా గ్రూప్ ఫోటోల దగ్గర ఆగాడు. ఈ శివనా సార్? అడిగాడు ప్యూన్. అవసరం లేదు, ఆ నిచ్చినలాగు నేనే ఎక్కి చూస్తాను అన్నాడు యుగంధర్. నిచ్చినెక్కాడు. 3 గ్రూప్ ఫోటోల్ని పరీక్షగా చూశాడు. కిందున్న పేర్లు చదివాడు. విద్యాసాగర్ పేరు ఎందులోనూ లేదు. 1 సంవత్సరం గ్రూప్ ఫోటో మాత్రం లేదక్కడ. యుగంధర్ నిచ్చెన దిగి మళ్ళీ హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళి ఆ ఫోటో లేదని చెప్పాడు. ఎలా పోయింది? వాట్ ఈస్ దిస్ అని హెడ్ మాస్టర్ బెల్ నొక్కాడు. ఆ విద్యాసాగరే ఆ ఫోటోని తీసుకుపోయి ఉంటాడని నా అనుమానం. పోనీలేండి. ఆ సంవత్సరం మీ స్కూల్లో విద్యాసాగర్తో చదువుకున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరి పేరైనా సరే చెప్పి అతను ఎక్కడుంది చెప్పగలరా? అడిగాడు యుగంధర్. చెప్పడానికి కొంత వ్యవధి కావాల్సి ఉంటుంది. ఓల్డ్ బాయ్స్ గురించిన రికార్డు ఉంది. అది లైబ్రరీని వద్దుంది. ఈవేళ లైబ్రరీన్ సెలవు మీద ఉన్నాడు. రేపొస్తే చెబుతాను అన్నాడు హెడ్ మాస్టర్. యుగంధర్ ఆయనకి ధన్యవాదాలు చెప్పి తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. గుమ్మం దగ్గరే హోటల్ గుమస్తా యుగంధర్ని చూసి, సార్, మీకు టెలిగ్రామ్ వచ్చింది అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు. యుగంధర్ టెలిగ్రామ్ తీసుకున్నాడు. రేవతి ఫౌండ్, ప్రాక్టికల్ జోకర్ కాట్, రాజు సీరియస్, స్టార్ట్ స్వరాజ్రావు. టెలిగ్రామ్ ఎన్ని గంటలకు వచ్చింది టైం చూశాడు. చాలాసేపు అయింది వచ్చి. రాజే పట్టుకుని ఉండాలి. అంటే రాజు ప్రాక్టికల్ జోకర్తో కలిబడి ఉండాలి. లేదా అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు
ప్రాక్టికల్ జోకర్ రాజుని పిస్టల్తో కాల్చో కత్తితో పొడిచో ఉండాలి. మద్రాసు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ట్రంకాలు బుక్ చేసి కాల్ రాగానే నా గదికి కనెక్ట్ చేయండి అని చెప్పి యుగంధర్ మెట్లెక్కాడు. గది తాళం తీశాడు. చీకటిగా ఉంది. దీపం వేద్దామని స్విచ్ మీద చేయి వేయబోయాడు. తలుపు మూసి చేతులు రెండు పైకెత్తిపెట్టి గది మధ్య నిలబడి యుగంధర్ అన్న హెచ్చరిక వినపడింది. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మాటలు? తాళం వేసున్న గదిలోకి ఎవరొచ్చారు? ఎలా వచ్చారు? ఎవరా మనిషి? తనని ఎందుకు చేతులు ఎత్తమంటున్నాడు? ప్రాక్టికల్ జోకర్ అయితే తనకొచ్చిన టెలిగ్రామ్కి అర్థమేమిటి? యుగంధర్ రెండు చేతులు పైకెత్తి ఎవరు నువ్వు అడిగాడు. ప్రాక్టికల్ జోకర్ని, విద్యాసాగర్ని. చిన్న నవ్వు. విచిత్రం, మగాడి గొంతులా లేదు. నువ్వు విద్యాసాగర్వి కావు. చీరకుచ్చుళ్ళు కనిపిస్తున్నాయి, చేతి గాజులు మెరుస్తున్నాయి అన్నాడు యుగంధర్. కానా? విద్యాసాగర్ని కానా? అయితే ప్రాక్టికల్ జోకర్ని కానా? మరెవర్ని? పోనీ రేవతిని అనుకోరాదు. తల మీద ఇనుపగుండు పడినట్లయింది యుగంధర్కి. తల తిరిగిపోయింది. కింద పడిపోతున్నాడు. స్పృహ పోయే ముందు అతనికి వినిపించింది నవ్వు. ఒక ఆడదాని నవ్వు. చెవుల్లో రింగుమని ఏదో మోగుతున్నట్లయి యుగంధర్ కళ్ళు తెరిచాడు. గది చీకటిగా ఉంది. తను ఎక్కడుంది, ఏమైంది తెలుసుకునేందుకు నిమిషం పట్టింది. అవును, ఎవరో తనని తల మీద కొట్టారు. తనకి స్పృహ పోయింది. తను హోటల్ గదిలోనే ఉన్నాడు. మోగుతోంది టెలిఫోన్ బెల్లు. ఇటునుంచి అటు కదిలాడు యుగంధర్. యుగంధర్, రిసీవర్ తీయి. నీ కుడి చేతి పక్కనున్నది టెలిఫోన్. ఆ కాల్ నీ స్నేహితుడైన ఇన్స్పెక్టర్ నుంచో నీ అసిస్టెంట్ రాజు నుంచో అయితే ఏదో కారణం చెప్పి రేవతి కోసం వెతకడం మానేమను. మోసం చేయడానికి ప్రయత్నించావా? నీ ప్రాణం ఇప్పుడు ఎగిరిపోతుంది. నా చేతిలో పిస్తోల్ ఉంది అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ అటు కళ్ళు చిట్లించి చూశాడు. చీకటి, కటిక చీకటి. ఏమీ కనిపించడం లేదు. ఆడదాని గొంతు. తనకి స్పృహ పోయే ముందు చీర కుచ్చిళ్ళు కూడా చూశాడు. ఒక ఆడది తన తల మీద అంత దెబ్బ కొట్టిందా? రిసీవర్ తీశాడు. మీకు ట్రంకాల్ సార్, మద్రాసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని ఆపరేటర్ చెప్పింది. ఎస్, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. మెడ మీద చల్లగా ఏదో తగిలింది యుగంధర్కి. భయపడక, ఇదో పిస్తోలు. చెవిలో హెచ్చరిక. యుగంధర్ గారా, నేను స్వరాజ్యరావుని. ఎందుకు ట్రంకాల్ చేశారు అడిగాడు స్వరాజ్యరావు. యుగంధర్ మెడ మీద ఇంకా గట్టిగా తగిలింది పిస్తోలు. రేవతి గురించి ఏమైనా తెలిసిందా? లేదు. మీ దర్యాప్తు ఏమీ ఫలించలేదా? ఎంతవరకు కొన్ని విషయాలు తెలిసాయి అంటూ తల పక్కకు తిప్పి తన తల వెనక నిల్చున్న మనిషిని ఎడం చేత్తో ఒక తోపు తోశాడు. అది ప్రమాదమని, ఆ మనిషి పిస్తోలు పేల్చవచ్చని తెలియకపోలేదు. తల తిప్పేశాడు కనుక పిస్తోలు పేలినా గుండు ఏ చేతిలోకో పోవచ్చునని రిస్క్ తీసుకున్నాడు. ఆ మనిషి ఆ తోపుకి వెనక్కి పడ్డట్టు చప్పుడు వల్ల గ్రహించి యుగంధర్ ఒక్క ఉరుకురికి మనిషిని రెండు చేతులతోనూ నేలకేసి నొక్కిపెట్టాడు. ఏయ్, నన్ను వదులు, చంపేస్తాను, నరికేస్తాను. నీ చేతిలో పిస్టోల్ పడిపోయిందిగా అన్నాడు యుగంధర్. కరుస్తాను. వెక్కి వెక్కి ఏడుస్తోంది. యుగంధర్ వంగి ఆమెని రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆమె గిలగిలాడడం లేదు, గింజుకోవడం లేదు. ఏడుస్తోంది. ఆమెను ఎత్తుకుని ఎలక్ట్రిక్ దీపం స్విచ్ వద్దకు వెళ్లి స్విచ్ నొక్కాడు. దీపం వెలిగింది. తన చేతుల్లో ఉన్న ఆమె వైపే చూశాడు. ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తున్నాడు యుగంధర్. ఎవరు నువ్వు? నీ పేరేంటి అడిగాడు. ఆమె జవాబు చెప్పకుండా ఏడుస్తోంది. ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా నిలబడి యుగంధర్ ఆమెని పరీక్షగా చూస్తున్నాడు. ఒక మహాశిల్పి తన జీవితకాలమంతా దీక్షతో చెక్కినట్లున్న గొప్ప అందం ఆమెది. కళ్ళు, పెదిమలు, చెంపలు, కనుబొమ్మలు, చేతులు, గెడ్డం అన్నీ కలిసి ఎంతో అందం వలకబోస్తున్నాయి. గులాబీ రంగు ఒళ్ళు, నల్లని నొక్కుల జుట్టు, మోకాళ్ళ వరకు ఉంది జడ. నేల మీద పడున్న పిస్తోల్ తీశాడు యుగంధర్. చేతిలో పట్టుకుని బరువు చూసి తెరిచి చూశాడు. తోటాలు లేవు. విచిత్రం, తోటాల్లేని పిస్తోల్తో తనని బెదిరించడానికి ఎందుకొచ్చింది? ఎవరమ్మా నువ్వు? ఎందుకిలా వచ్చావు అడిగాడు దయగా. ఆమె జవాబు చెప్పలేదు. ఏడుస్తోంది. కళ్ళు మూసుకుని ఏడుస్తోంది. అలా ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు. నువ్వు ఎవరివి? నీ పేరేంటి? 2 నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. చటుక్కున లేచి నిలబడి ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అడిగింది కోపంగా. ఇదేం నాటకం? నేను అవే ప్రశ్నలు అడిగాను అన్నాడు యుగంధర్. నన్ను ఎలా ఎత్తుకొచ్చావు? నా భర్తకు తెలిస్తే నిన్ను నరికేస్తాడు. ఎందుకు? నా నగలు దొంగలించడానికా అడిగింది. అమ్మా, అలా కూర్చో. నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. నువ్వు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెబుతాను. తర్వాతనైనా నా ప్రశ్నలకి జవాబులు చెప్పు. నా పేరు యుగంధర్. ఇది హోటల్లో ఒక గది. ఈ గదిలో నేనుంటున్నాను. నేను పని మీద బయటికి వెళ్ళి తిరిగొచ్చి తలుపు తాళం తీసి లోపలికొచ్చి దీపం వెలిగిస్తుండగా ఈ పిస్తోల్తో నన్ను బెదిరించి నా తల మీద కొట్టావు. నేను పడిపోయాను. నువ్వు విద్యాసాగర్ అనే మనిషిని చెప్పావు. తర్వాత రేవతిని చెప్పావు. తర్వాత నాకు ఒక ట్రంకాల్ వచ్చింది. అప్పుడు ఉపాయంగా నీ చేతిలో పిస్తోలు ఎగరగొట్టి నిన్ను పట్టుకున్నాను. ఇప్పుడు చెప్పు అన్నాడు యుగంధర్.
మీరు చెబుతుందంతా నిజమా? అడిగింది ఆమె నీరసంగా. అవును, నేను డిటెక్టివ్ యుగంధర్నని ఇప్పుడే రుజువు చేస్తాను అని యుగంధర్ తన పెట్టెలోంచి కొన్ని కాగితాలు, కార్డులు తీసి ఆమెకిచ్చాడు. ఆమె వాటిని చూసి పక్కనున్న బల్ల మీద పెట్టింది. నిజమే, మీరు డిటెక్టివ్ యుగంధరే. నేనిప్పుడు ఏం చేయను? నా భర్త తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అని ఏడుస్తోంది. ప్లీజ్ అలా ఏడవద్దు. అసలేం జరిగింది? మీ పేరు, మీ భర్త పేరు చెప్పండి. నా భర్త పేరు రామకృష్ణ. నా పేరు యశోద. ఆయన ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్. థ్యాంక్ యూ. మీరు ఈ గదిలోకి ఎలా వచ్చారు? నాకు తెలీదు అంది ఆమె బెదురుతూ. పోనీ మీకు జ్ఞాపకమున్న ఆఖరి విషయం ఏమిటి? అడిగాడు యుగంధర్. అంటే? అడిగిందామె. మీరు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరారు? యశోద ఆలోచిస్తోంది. అమ్మా, నిర్భయంగా మీరు నాకు చెప్పొచ్చు, నేను ఎవరికీ చెప్పను అని ధైర్యం చెప్పాడు యుగంధర్. నాకు వివాహమై 7 ఏళ్లయింది. సంతానం లేదు. చాలామంది డాక్టర్లను చూశాను. దేవుళ్ళకి మొక్కుకున్నాను. ప్రయోజనం లేకపోయింది. 4 రోజుల క్రితం ఒక స్త్రీ నాకు టెలిఫోన్ చేసింది. ఎవరో ఒక స్వామి వచ్చారని, ఆయన దర్శనం చేసుకుని ఆయనిచ్చిన విభూది నాలుక మీద వేసుకుంటే సంతానం కలుగుతుందని ఆయన ఉన్న చోట చెప్పింది. వెంటనే బయలుదేరి వెళ్ళాను. తలుపు తట్టి పలానా స్వామి ఉన్నారా అని అడిగాను. రమ్మని లోపలికి పిలిచాడు ఒక అతను. చాపపరుచుంది గదిలో. కూర్చోమన్నాడు. నా ముందు కూర్చుని తనే స్వామినని చెప్పాడు. మనిషి విచిత్రంగా ఉన్నాడు. క్రాఫింగు జుట్టు, గోడకట్టు పంచ, సిల్కు షర్టు, సిగరెట్ తాగుతున్నాడు. నున్నగా గీసుకున్న గెడ్డం. విచిత్రం ఏమిటంటే అతని వయసు ఊహించలేను. 25 ఏళ్లుండొచ్చు, 40 ఏళ్లుండొచ్చు. విభూదిస్తానని, కొన్ని ప్రశ్నలు అడగాలని అన్నాడు. నాకు అక్కడ కూర్చోవాలని బుద్ధి పుట్టలేదు. మనిషి మంచివాళ్లా కనిపించలేదు. ఇల్లు తెలుసుకోవడానికి వచ్చానని, నా భర్తతో తర్వాత మళ్లీ వస్తానని చెప్పి లేవబోయాను. అతను నవ్వి, నన్ను చూసి భయపడుతున్నావా? కూర్చో అన్నాడు నా కళ్ళలోకి చూసి. ఎవరో నన్ను భుజాలు పట్టుకుని కిందకి తోసినట్లయింది. కూర్చున్నాను. నా గురించి, నా భర్తని గురించి చాలా ప్రశ్నలు అడిగాడు. జవాబులు చెప్పాను. తర్వాత నన్ను 2 అరచేతులు చూపించమన్నాడు. చూపించాను. కుడి చేయి తీసి నా తల మీద పెట్టి ఎడంచేతి బొటనవేలు, చూపుడు వేలు కలిపి నొక్కాడు. అతని వేళ్ల మధ్య నుంచి విభూది రాలి నా అరచేతిలో పడింది. ఆశ్చర్యపోయాను. ఎక్కడి నుంచి వచ్చిందా విభూది? భగవంతుడిచ్చాడమ్మా ఈ విభూది. నోట్లో వేసుకో, మళ్ళీ సాయంకాలం రా అన్నాడు నా కళ్ళలోకి చూసి. నేను తల ఊపాను. ఇంటికి వెళ్ళు, సాయంకాలం రావాలి. నువ్వు వచ్చి తీరతావు. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రా అన్నాడు. అతను మాట్లాడుతుంటే నా చెవిలో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నట్లయింది. నేను ఇంటికి వెళ్ళాను. అతను మంచివాడు కాడని, అతని దగ్గరికి మళ్లీ వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. కానీ సాయంకాలం అవుతుంటే ఎవరో నన్ను తొందర చేస్తున్నట్లయింది. బయలుదేరి వెళ్ళాలి అని నా చెవిలో ఎవరో గొడవ చేస్తున్నారు. బలవత్తరమైన, అగోచరమైన శక్తి నన్ను ఈడుస్తున్నట్లయింది. వెళ్ళాను అంది నిట్టూరుస్తూ. తర్వాత అడిగాడు యుగంధర్. నా కోసం కాచుకున్నట్లు నేను వెళ్ళగానే తలుపు తీశాడు. చాప మీద కూర్చోమన్నాడు. అతని సమక్షంలోకి వెళ్లిన మరుక్షణం నుంచి నా వ్యక్తిత్వం పోయినట్లు, నేనతనికి బానిసైపోయినట్లు ఏదో ఆందోళన కలిగింది. నీకు నిద్రొస్తోంది. హాయిగా, సుఖంగా, శాంతిగా నిద్రపో, నిద్రపో, నిద్రపో అన్నాడు నా కళ్ళవైపు చూస్తూ, తన అరచేతిని నా కళ్ళ ముందు ఆడిస్తూ. మత్తుమందిచ్చినట్టయింది నాకు. ఏం జరుగుతోందో నాకు తెలీదు. నిద్రొస్తోంది. నిద్రపోకూడదు. ఎక్కడో పరాయి మాగాడింట్లో నిద్రపోవడం ఏమిటి? నిద్రపోకూడదు అనుకుంటున్నాను. నీ శీలానికి ఎటువంటి అపచారం జరగదు. నీకు ఎటువంటి హాని జరగదు. నీకు మంచి జరుగుతుంది. హాయిగా నిద్రపో, నిద్రపో, నిద్రపో అంటున్నాడు. నాకు నిద్రొచ్చేసింది అనుకుంటాను. నిద్రపోయి ఉండాలి. తర్వాత అడిగాడు యుగంధర్. తర్వాత నాకేమీ తెలీదు. ఈ గదిలో మీరు నన్ను ఏడవద్దని చెప్పడం తప్ప. ఈ హోటల్కి రావడం, పిస్తోల్తో నన్ను బెదిరించడం అవేమీ తెలీదా? తెలీదు అందామె. క్షణం తర్వాత మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం అంది. ఎందుకు నమ్మను? నమ్ముతాను. అమ్మా యశోద, నువ్వు చూసిన స్వాముల వారు హిప్నాటిస్టు. నిన్ను అతను తన హిప్నాటిక్ స్పెత్తతో పడేసి నీ శరీరాన్ని, నీ మనసుని తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఏం చేయమంటే అది నీకు తెలియకుండానే చేశావు, అంతే. యశోద ముఖం పాలిపోయింది. ఏం చేయమన్నా అంటే? భయపడక. హిప్నాటిస్టు నీ అంతఃకరణకి విరుద్ధంగా, అంటే ఇది చెడ్డ పని అని నువ్వు అనుకునే ఏ చెడ్డ పని నీ చేత చేయించలేడు అన్నాడు యుగంధర్. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్, అలా ధైర్యం చెప్పినందుకు అందామే. యశోద గారు, మీరింటికి వెళ్ళొచ్చు. అతను హిప్నాటిస్టు అని మీకు ఇప్పుడు తెలుసు కనుక అతనికి ఏవో శక్తులున్నాయని మీరిప్పుడు అనుకోవడం లేదు కనుక ఇక అతను మిమ్మల్ని సులభంగా లొంగ తీసుకోలేడు. అతను మళ్ళీ మీ జోలికి రాడని నా నమ్మకం. అతను ఎక్కడుంది మీరు చెప్పగలిగితే సంతోషిస్తాను అన్నాడు. యశోద చెప్పింది. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళ్తాను. వద్దు, అవసరం లేదు, నేనే వెళతాను. సరే. ఆమె లేచి యుగంధర్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నిజమే చెప్పిందా? నిజంగా ఆమె ప్రొఫెసర్ భార్యేనా?
స్వాముల వారు అని పిలువబడే మనిషి విద్యాసాగర్ అయ్యుండొచ్చు. అతను ఆమెని కలుసుకుంటాడా? యుగంధర్ ఆమె వెనకే బయలుదేరి ఆమెని వెంటాడుతూ వెళ్ళాడు. అర ఫర్లాంగు నడిచిన తర్వాత ఆమె సైకిల్ రిక్షా ఎక్కింది. ఇంకో సైకిల్ రిక్షా ఎక్కి యుగంధర్ ఆమెని వెంబడించాడు. ఆమె ఒక ఇంటి ముందు దిగి రిక్షా అతనికి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. యుగంధర్ కూడా రిక్షా దిగి ఆ ఇంటి ముందు నుంచి నెమ్మదిగా నడిచాడు. డి రామకృష్ణ ప్రొఫెసర్ అని బోర్డుంది గేటుకి. యశోద అబద్ధం చెప్పలేదు. యుగంధర్ వెనక్కి తిరిగాడు. ఆ స్వాముల వారున్న ఇంటి కోసం బయలుదేరాడు. సులభంగానే కనుక్కున్నాడు. ఎవరు కావాలి అడిగాడు గుమ్మం దగ్గర నిల్చున్న ఓ పెద్ద మనిషి యుగంధర్ని. ఇక్కడెక్కడో ఓ స్వాముల వారు ఉన్నారట, ఆయన్ని చూడాలి. ఆయన ఆ గదిలో ఉంటాడు అన్నాడు ఆ పెద్ద మనిషి వసారాకి కుడివైపునున్న తలుపు చూపించి. థ్యాంక్స్ అని యుగంధర్ ఆ తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. తోశాడు. తెరుచుకుంది. గదిలో ఎవరూ లేరు. ఖాళీగా ఉంది. గది మధ్య ఒక తెల్ల కవర్ ఉండడం గమనించి గదిలోకి వెళ్ళాడు. డిటెక్టివ్ యుగంధర్ గారికి, మీరు నన్ను వెతుక్కుంటూ నా గురించి తెలుసుకోవడానికి ఈ ఊరికొచ్చారని తెలుసు. శ్రీమతి యశోదని హిప్నటైజ్ స్పెల్లో పడేసి మీ గదికి పంపించానని మీరు తెలుసుకుంటారని తెలుసు. అందుకే ఈ ఉత్తరం ఇక్కడ పడేస్తున్నాను. సీతని హత్య చేశాను. భాస్కర్రావుని క్షోభ పెట్టాను. రేవతిని ఎత్తుకుపోయాను. రేవతి ఇక నా దగ్గరే ఉంటుంది. సుఖంగానే ఉంటుంది. నాకు చేసిన అపచారానికి సీతకు శిక్ష విధించాను. ఇక నేను ఎవరి జోలికి రాను. కనుక నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించడం మానండి. మాంతే మీకు రేవతికి కూడా మంచిది. విద్యాసాగర్. యుగంధర్ ఆ ఉత్తరం జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళాడు. యశోదని ఎందుకు హిప్నటైజ్ స్పెల్లో పడేసి తన దగ్గరికి పంపించాడు అతను? అసలు అతని ఊరికి ఎందుకు వచ్చాడు? స్కూల్లో ఉన్న ఫోటో ఎందుకు ఎత్తుకుపోయాడు? విద్యాసాగర్కి సీత మీద ద్వేషం ఉంది. ఆమెని అతని హత్య చేశాడా? రేవతిని ఎందుకు ఎత్తుకుపోయాడు? రేవతి అతనికి ఏం అపకారం చేసింది? ఆలోచిస్తూ యుగంధర్ హోటల్కి వెళ్ళాడు. సార్, మీకు ట్రంకాల్ అన్నాడు హోటల్ మేనేజర్. యుగంధర్ రిసీవర్ అందుకున్నాడు. రాజుని. ఏంటి అడిగాడు యుగంధర్. ఏం లేదు. ప్రాక్టికల్ జోకర్ విషయం ఏమైనా తెలిసిందా? యుగంధర్ నవ్వుకున్నాడు తనలో తను. అంతకుముందు తను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి టెలిఫోన్ చేసినప్పుడు ఉన్నట్లుండి రిసీవర్ కింద పడేశాడు. యశోద చేతిలో పిస్తోలు ఎగరగొట్టడానికి. తనకి ఏదైనా ఆపద కలిగిందేమో తెలుసుకునేందుకు రాజు ట్రంకాల్ చేశాడు. లేదు, ఇంకా ఏమీ తెలియలేదు అన్నాడు యుగంధర్. తెలీదు అని యుగంధర్ టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ప్రస్తుతానికి తను చేయవలసింది చేయగలిగింది ఏమీ లేదు. రేపు స్కూలుకి వెళ్ళి విద్యాసాగర్ సహాధ్యాయులు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారేమో కనుక్కోవాలి, అంతే.